హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా హాట్స్పాట్ 2 మూవీ రివ్యూ. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 58 minutes ఉంది. ఇది ఒక తమిళ్ మూవీ, తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. మూవీలో ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగున్నాయి. ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ చూస్తేనే అర్థమవుతుందా అంటే ఒక చిన్న స్టోరీ ఉంటుంది అందులో అండ్ ఇందులో కూడా నడుస్తూ ఉంటుంది ప్యారలల్ గా. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లో 3 డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి, ఇందులో కూడా 3 డిఫరెంట్ స్టోరీ ఉన్నాయి. నాకైతే ఫస్ట్ పార్ట్ చూడకుండా పర్వాలేదు అనిపించింది. రెండిటిలో ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ పార్ట్ లో హీరో స్టోరీ చెప్పడానికి వెళ్తాడు, ఇందులో హీరోయిన్ స్టోరీ చెప్పడానికి వెళ్తుంది. ఈ స్టోరీస్ ఎందుకు చెప్పడానికి వెళ్తున్నారు అని వదిలేస్తే సెకండ్ పార్ట్ డైరెక్ట్ గా చూడొచ్చు, లేదంటే ఫస్ట్ పార్ట్ చూసి సెకండ్ పార్ట్ చూడండి. ఈ మూవీలో దాదా అండ్ రాషా అనే హీరోలు ఉంటారు, వాళ్లకు ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఫ్యాన్ వార్స్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్యాన్ వార్స్ కి సంబంధించి ఒక మంచి మెసేజ్ అయితే ఉంటుంది, తప్పకుండా చూడండి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి మన హీరోయిన్ వెళ్తుంది, ఆ ప్రొడ్యూసర్ కి 3 డిఫరెంట్ స్టోరీ చెప్తుంది. ఈ స్టోరీస్ చెప్పడానికి కారణం ఏంటిది, ఆ స్టోరీస్ ఏంటి, విన్న తర్వాత ఏం జరిగింది అనేది బేసిక్ స్టోరీ లైన్. మూవీలో ఫస్ట్ స్టోరీ ఫ్యాన్ వార్స్ గురించి చెప్తారు, బాగుంది. సెకండ్ స్టోరీ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ అని ఒక స్టోరీ చెప్తారు. స్టార్టింగ్ లో ఓకేగా ఉన్నా జస్ట్ ఓకే అలా వెళుతూ ఉంటుంది, కానీ ఫ్రీడమ్ ఆఫ్ డ్రెస్ గురించి ఉంటుంది. డ్రెస్ ఎక్కడ ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలని చాలా క్లారిటీగా చెప్తారు, బాగుంది. థర్డ్ స్టోరీ వచ్చేసి ఇదొక టైం ట్రావెల్ లవ్ స్టోరీ. ప్రజెంట్ టైమ్ లో లవ్ ఎలా ఉంది అండ్ 2050 లో లవ్ ఎలా ఉండబోతుంది అని చూపిస్తారు. హీరో 2025 లో ఉంటే హీరోయిన్ 2050 లో ఉంటుంది. స్టార్టింగ్ ఈ స్టోరీ చాలా మూవీస్ లో చూసినట్టు ఉన్న క్లైమాక్స్ మాత్రం మంచి ట్విస్ట్ తో ఉంటుంది, బాగా అనిపించింది. ఈ మూవీలో అందరి యాక్టింగ్ బాగుంది. మూవీలో సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది, కామెడీ అండ్ ఎమోషనల్ గా అయితే వర్క్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఈ మూవీ స్టార్టింగ్ గుడ్, ఫస్ట్ స్టోరీ బాగుంది, తర్వాత ఇంటర్వెల్ గుడ్, సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో ఉన్న క్లైమాక్స్ మాత్రం బాగుంది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు ఫ్రెండ్స్, నో అడల్ట్ సీన్స్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. ఓవరాల్ ఈ మూవీ నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మరి మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఫ్రెండ్స్, అందులో ఓటీటీ మూవీస్ రిలీజ్ డేట్ అప్డేట్స్ అండ్ న్యూ మూవీస్ అప్డేట్స్ కూడా ఇస్తున్నాను, ప్లీజ్ చెక్ చేయండి. లింక్ బయోలో అండ్ కామెంట్ లో పిన్ చేశాను. ఈ మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.